రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించారు అధికారులు. ఇక ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక వీరి కోసం 8,191 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇక చూసుకున్నట్టయితే మనకు రాజు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రాజుతో మాట్లాడదాం. రైట్ రాజు, చెప్పండి, ఈ మున్సిపల్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం సర్వమైతే సిద్ధమైంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఎలక్షన్ సెంటర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే లైన్ లో ఏదైతే ప్రిమిసెస్ ఉంటాయో ఎలక్షన్ సెంటర్ సంబంధించి ఆ ప్రిమిసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరితోని కూడా ఓటు వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. 5 గంటల లోపల ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇచ్చి వాళ్ళు ఎంత లేట్ అయినా కానీ వారితో ఓటు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రశాంత వాతావరణంలో అయితే ఎన్నికలైతే జరగనున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, అటు బోధన్ మున్సిపాలిటీ, ఆర్మూర్ మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికలైతే జరగనున్నాయి. మొత్తం ఈ 4 మున్సిపాలిటీలకు కలిపి సుమారుగా 4,95,579 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే ఈ రోజు వినియోగించుకోనున్నారు. అందులో మొత్తం 146 వార్డులు ఉండగా ఓటింగ్ నిర్వహణ కోసం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఈసారి ఎన్నికల బరిలో మొత్తం 714 మంది అభ్యర్థులైతే ఉన్నట్టుగా అధికారులు అయితే తెలియజేశారు. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఇటు శాంతి భద్రత పరిరక్షణ కోసం 1,500 మంది పోలీస్ సిబ్బందిని ఉపయోగించినట్టు ఇక సిపి సాయి చైతన్య అయితే తెలియజేశారు. మొత్తం 59 సెన్సిటివ్ ప్రాంతాలు, మరో 59 హైపర్ సెన్సిటివ్, 72 సెన్సిటివ్, అలాగే 89 నార్మల్ లొకేషన్లుగా అయితే పోలీసులు ముందే గుర్తించారు. ఎవరైతే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సిపి సాయి చైతన్య కూడా హెచ్చరించారు. ఇప్పటికే కొందరిని బైండ్ ఓవర్ కూడా చేసినట్టుగా అధికారులు తెలియజేశారు. అలాగే ఎవరైతే గన్ లైసెన్స్ కలిగి ఉన్నారో వారు కూడా వారి వెపన్స్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొన్ని బ్యాంకు సంస్థలకు సంబంధించి వాటికి మినహాయింపు ఇచ్చారు. ఈ విధంగా ఉదయం 7 గంటల నుంచే అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మంచి నీళ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అక్కడ మంచి నీళ్లను ఏర్పాటు చేశారు, టెంట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించిన 13 ఓటర్ గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ కార్డు అయినా చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. ఇప్పుడిప్పుడే ఉదయం 7 గంటలకే ఇప్పుడే పోలింగ్ అయితే ప్రారంభమయ్యింది మరికొద్ది సేపట్లో. ఎందుకంటే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ పురపోరు ఖచ్చితంగా ఇది అన్ని సిటీ ప్రాంతాల్లోనే ఉంటుంది కాబట్టి ఓటర్లందరూ కూడా ప్రశాంత వాతావరణం తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. ఇది ఈ విధంగా ఉంది మున్సిపల్ పురపోలు. అయితే రాజు, ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నారా ఎవరైనా? ఇంకా ఇప్పటికైతే క్యూ లైన్ లో అయితే ఇంకెవరు రాలేదు. ఇప్పుడే ప్రారంభమైంది, 7 గంటలకే ప్రారంభమైంది కాబట్టి క్యూ లైన్లలో ఉండేంత లేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి జరగలేదంటూ కొన్ని ఏరియాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ సంబంధించి కాలనీ అని ఉంది, పూజారి కాలనీ, వాళ్ళంతా కూడా సుమారు అక్కడ 300 వరకు ఓట్లు ఉంటాయి. వాళ్ళు మా ప్రాంతం అభివృద్ధి మాకు డ్రైనేజీలు లేవు,
రోడ్లు లేవు, మేము ఓటు హక్కు బహిష్కరిస్తున్నామంటూ బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అక్కడ. ఎందుకంటే ఏ నాయకులు వచ్చినా గానీ మాకు కనీసం అభివృద్ధి జరగడం లేదు, ఇన్ని రోజులు మా కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఇంతవరకు మా ఈ ప్రాంతంలో డ్రైనేజీలు లేదు, రోడ్లు వేయలేదు, కాబట్టి ఈసారి మేము మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామంటూ వారు బహిరంగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే అభివృద్ధి జరగడం లేదు, మాకు ఏ నాయకులు గెలిచినా గానీ మాకు ఏం చెయ్యట్లేదు అంటూ చాలా ప్రాంతాలు కొన్ని ఏరియాలలో వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి నిరసన తెలిపిన పరిస్థితి అవుతుంది. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ ప్రస్తావించగా తాను కూడా ఖచ్చితంగా ఓటు అనేది హస్త్రం అది, ఎందుకంటే స్వేచ్ఛా వాతావరణంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు వేయండి, కానీ ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కూడా తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇట్లా నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. కొందరు ప్రలోభాలకు గురి చేశారు, రాత్రంతా కూడా కొందరు డబ్బులు పంచారు, మద్యము మందు ఇట్లా చాలా మటుకు ప్రలోభాలకు గురి చేశారు. ఓటర్లు మాత్రం డిసైడ్ అయి ఉన్నారు ఎవరిని గెలిపించాలి అనే విషయంలో మాత్రం ఓటర్లు క్లియర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచే కూడా కేంద్రాలకు తరలి వస్తున్నారు, ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. రైట్ రాజు, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు? అక్కడ అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఈ అభ్యర్థి మాకు చాలా చేశారు అని ఎవరైనా మొగ్గు చూపి, అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అధికార పార్టీ ఉంది కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్కి కానీ ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు ఎక్కువగా ఓటర్లు? ఇవి స్థానిక ఎన్నికలు, ఇవి గల్లీ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా స్థానిక వ్యక్తి, స్థానిక పర్సన్ కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కొందరికి బీ ఫామ్ లో రాలేదు, కొందరు నాయకులు, లోకల్ నాయకులు అంటే తమకు పని చేస్తారనుకున్న నాయకులకి ఇక్కడ బీ ఫాములు రాలేదు. అట్లాంటి తరుణంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువనే ఉన్నాయి. ప్రధానంగా అయితే ఈసారి పోటీ మాత్రం ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది. నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోరు నడుస్తోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం ఉంది, అది మరికొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా గట్టి పోటీనే ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి నిజామాబాద్ సంబంధించి మేయర్ పీఠానికి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ఆర్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే మేయర్ గా ఉండనున్నారు. ఇక ఎంఐఎంతో దోస్తీ చేసి ఇటు కాంగ్రెస్ కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థులు వారే సొంత మెజారిటీని తీసుకొని మేయర్ కైవసం చేసుకుంటామని వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సంజయ్ లాంటి ఎంపీ సంజయ్ మొదటి నుంచి కూడా ఇక్కడ లోకల్లో ఉంటూ ప్రచారం అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే కవిత తను సింహం సింబల్ పైన పోటీలో ఉంది. అంత పెద్ద పోటీ లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా తను పోటీ చేసింది. అలాగే జనసేన కూడా ఈ కొన్ని వార్డుల్లో ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి అక్కడ జనసేన కూడా పార్టీ పోటీలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో అభ్యర్థుల భవితం అయితే తెలియనుంది. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువగా పోటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.